కార్యకర్తలుగా ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. మనం క్రిందసారి చంద్రబాబు గారు అప్పుడు చూసినా కరోనా అప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు కార్యకర్తలు, నాయకులు. అదే సమయంలో ఆ తర్వాత కూడా ఎప్పుడు లోకేష్ పాదయాత్ర ప్రారంభించాక యాక్టివ్ అయ్యారు. అప్పటిదాకా ఒక భయమో లేకపోతే ఏం చేస్తాంలే ఇన్ని ఏళ్ల పాటు అన్నటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు వాళ్ళు. ఒక ఏడాదిన్నర ముందు నుంచి స్టార్ట్ అయింది టెంపో. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు టెంపో చాలా ఫాస్ట్ లో స్ప్రెడ్ అయింది. 6 నెలలకే బిగిన్ అయిపోయింది జగన్ రోడ్ల మీదకి రావడం ఇదంతా కూడా. కాబట్టి పొలిటికల్ గా కంపారిజన్ చేస్తే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న దానికంటే కూడా జగన్ ప్రతిపక్షంలో అప్పర్ హ్యాండ్ తోనే ఉన్నాడు. సరే పత్రికల పరంగా వాళ్ళు ఎప్పుడు ఆ రోజున కూడా చంద్రబాబు గారు హైదరాబాద్ లో కూర్చుని మాట్లాడినా అమరావతిలో కూర్చుని మాట్లాడినట్టే రాశారు వాళ్ళు కరోనా టైంలో కూడా. కాబట్టి వాళ్ళ వ్యవస్థ అది నడుస్తూనే ఉంటది. ఆ మ్యానిపులేషన్ ఎవడేం చేయలేడు. కాకపోతే ఏంటంటే ఫైనల్ లుక్ వచ్చేటప్పటికి లాస్ట్ ఏడాదిన్నర మేబీ పాదయాత్రతో టెంపో బిగిన్ అవుతుంది అంతే. మిగతాది ఈ లోపు కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. దారుణంగా ఏం లేవు. ఇప్పుడు ఇదే యాజిటేషన్ కి చాలా చోట్ల జనం బాగానే కనిపించారు. రైతుల యాజిటేషన్ కి బాగానే కనిపించారు. అది జనం కాకపోయి ఉండొచ్చు, కార్యకర్తలు అయ్యి ఉండొచ్చు. బట్ అంతమంది కార్యకర్తలు మొబిలైజేషన్ ఆషామాషయం కాదు. ఇది ఈ 15-18 నెలల్లోనే బాగానే వచ్చినట్టే. కానీ ఒకటి సార్, మరి మెడికల్ కాలేజీలు ప్రైవేటు విధానం వల్ల, పీపీపీ వల్ల